విజయయాత్రకు రెడీ అవుతున్న టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 23 నుంచి సుపరిపాలన తొలి అడుగు పేరుతో నెల రోజుల పాటు ఇంటింటికి విజయయాత్ర నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు ఎమ్మెల్యేలు ప్రతిరోజు పార్టీకి సమయం కేటాయించాలని, పార్టీ కమిటీలను త్వరగా పూర్తి చేసి నిజంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలంటూ ఆయన తెలిపారు. జూలైలో నాయకత్వ శిక్షణ శిబిరాలు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకానికి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వస్తోందని కూడా చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటికే 10,000 కోట్లను విడుదల చేశామని, గత ప్రభుత్వానికి మించి 25 లక్షల మందికి అదనంగా లబ్ధి కల్పిస్తున్నామని చెప్పారు. జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో 5 లక్షల మందితో నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్లలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 2.21 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేశారని వెల్లడించారు. ప్రతి పథకాన్ని నిబంధనలు మార్చకుండా మెరుగ్గా అమలు చేస్తున్నామని, బుద్ధి లేకుండా విమర్శలు చేసేవాళ్లు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతారని అన్నారు. ఇది ఏపీని ప్రపంచ పటంలో నిలిపే ఉద్యమం అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జూన్ 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికి విజయ యాత్ర, తల్లికి వందనం కింద 8,740 కోట్ల నిధుల విడుదల, జూన్ 20న అన్నదాత సుఖీభవ ప్రారంభం, జూన్ 21న 1,00,000 చోట్ల యోగా డే, 2.21 కోట్ల రిజిస్ట్రేషన్లు, పార్టీ కమిటీలో పనిచేసే వారికి ప్రాధాన్యం, జూలైలో శిక్షణ శిబిరాలు ఇవి ముఖ్యమైన అంశాలుగా ఆయన పేర్కొన్నారు. ప్రతి పథకం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, మంచి పాలనతోనే మళ్లీ తిరిగి నమ్మకం సంపాదించగలగామని చివరికి చంద్రబాబు పిలుపునిచ్చారు.